స్టూడెంట్ల ఉద్యమానికి తలొగ్గిన జార్ఖండ్ సర్కార్. జేఎస్ఎస్సి, సిజిఎల్ ఇతర పరీక్షలు రద్దు. 2014 నుండి అన్ని రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలపై సిఐడి విచారణ. పరీక్షల నిర్వహణల లోపాల నివారణకు కమిటీ. అక్రమంగా ఉద్యోగాలు పొందినలను అరెస్ట్ చేస్తాం. కేబినెట్ భేటీ తర్వాత సీఎం హేమంత్ సోరెన్ ప్రకటన. 24 రోజుల ఆందోళన విరమించినటువంటి అభ్యర్థులు. హేమంత్ సోరెన్ గారు మొత్తానికి అయితే తలవంచిరు. ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారే తలవంచిరు. ధర్మేంద్ర ప్రధాన్ లాంటి కేంద్ర మంత్రి 12 ఏళ్ళుగా ఈ దేశానికి మేమే రాజులం, మంత్రులు అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మంత్రులుగా కాకుండా మేము చాలా క్లియర్గా రాజుల దగ్గర పనిచేస్తున్నటువంటి మంత్రులుగా నరేంద్ర మోడీ ఈ రాజ్యానికి భరతఖండం అనేటువంటి భరతఖండానికి నేనే రాజు అని చెప్తూ వీళ్ళందరూ ఆయన కింద మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ ఫీల్ అయ్యేటోళ్ళు. అంత ఫీల్ అయ్యేటువంటి ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వ్యక్తులే రాజీనామా చేసినప్పుడు హేమంత్ సోరెన్, రాహుల్ గాంధీ, మీ కాంగ్రెస్ పార్టీ తలవంచకపోతే ఏం చేస్తారు? ఎవరైనా తలవంచాల్సిందే కదా. ఇప్పుడు హేమంత్ సోరెన్ గారు 2014 నుంచి అన్ని రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలపై సిఐడి విచారణ చేస్తామంటున్నారు. నేనేమంటున్నా అంటే 2014 నుండి పరీక్షలు జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు ఆ అక్రమాల మీద పోరాటాలు చేసినటువంటి వాళ్ళ మీద మీరు పెట్టినటువంటి కేసుల సంగతి ఏంది? వాళ్ళ జీవితాల సంగతి ఏంది? వాళ్ళు రోడ్ల మీద వచ్చి నిరసనలు చేసినటువంటి క్రమంలో వాళ్ళు కోల్పోయినటువంటి జీవితం సంగతి ఏంది? ఈరోజు నిన్న కూడా రాహుల్ గాంధీ గారు ఒక బహిరంగ వేదిక మీద మాట్లాడుకుంటూ, నిరుద్యోగులారా మీరు ఎవరి మాటలు పట్టించుకోకండి, ఎప్పుడు ధర్నాలు చేయకండి, నిరసనలు చేయకండి, మేమున్నాం, ఈ రేవంత్ అన్న ఉన్నంత కాలం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నాది అని చెప్పేసి ఈ బీజేపీ ఏ విధంగా అయితే ఊగుతుందో మా బండి సంజయ్ ఆయన మాట్లాడాడు. నేనేమంటున్నా అంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి అవకతవకల మీద నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఆ ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు కానీ నిరసన కార్యక్రమాలు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళకు మళ్ళీ ఉద్యోగాలు రాకుండా చేస్తామని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మొన్న మీ మీద పోలీస్ కేసులు అయితే మళ్ళీ మీకు ఉద్యోగాలు కూడా రాకుండా పోతాయి, మీ జీతాలు నాశనం అవుతాయని చెప్పేసి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. నేనేమంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజల్ని, నిరుద్యోగుల్ని, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ ధర్నాలు చేస్తున్నటువంటి, నిరసన చేస్తున్నటువంటి వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తున్నాం? ఈరోజు హేమంత్ సోరెన్ అనే వ్యక్తి 2014 నుండి జరిగినటువంటి అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని రిక్రూట్మెంట్ పరీక్షల్లో అవకతవకల మీద మేము కమిటీ చేస్తాం, విచారణ చేపడతాం, వాటన్నిటిని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఉద్యోగాలు పొంది 2014 నుండి 2026 వరకు దాదాపు 12 ఏళ్ళుగా అక్రమంగా ఉద్యోగాల్లోకి వచ్చి ఆ ఉద్యోగాల లబ్ధి పొంది జీతాలు పొంది వాళ్ళ కుటుంబాలను సెట్ చేసుకొని వాటి ద్వారా చేయాల్సినంత దందా చేసుకొని వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకున్నటువంటి వాళ్ళకు ఇప్పుడు మీరు ఉద్యోగాలు తీసేసినప్పుడు ఏదేం లేదు. ఎవరు నష్టపోతున్నారు? నిజంగా చదువుకొని ఉద్యోగం పొంది వాళ్ళు అప్పుల నుండి బయటపడేటువంటి పనులు చేసుకొని ఇప్పటికీ ఇల్లు కట్టుకోలేక పేదరికంలో ఉన్నటువంటి వాడు ఆ పేదరికం నుండి బయటపడేటువంటి ప్రయత్నాలనే వాళ్ళ కుటుంబాలకు కనీసం ఆస్తులు కొనుక్కునేటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు నష్టపోతూ ఉంటారు. వాళ్ళు 12 ఏళ్ళ తర్వాత ఇప్పటికీ ఇంకా నష్టాల్లోనే ఉంటారు. ఎవడైతే డబ్బులు ఇచ్చి ఉద్యోగాన్ని కొనుక్కున్నాడో వాడు 100 కోట్ల రూపాయలను దోచుకుని ఉంటాడు. ఇప్పటికీ 12 ఏళ్ళను ఏడాది కాకముందే ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నటువంటి వాళ్ళే అక్రమ సంబంధాలతో బయటపడి కేసులలో ఇగినటువంటి రోజులు కాదు ఇవి. మరి నేనేమంటున్నా అంటే ఈరోజు 12 సంవత్సరాల నుండి ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసి ఎంతోమంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో ఎంతోమంది ఆ ఉద్యోగాలు కోల్పోయి కానీ ఆ ఉద్యోగాలు అవకతవకలు జరిగినాయని చెప్పి కానీ వివిధ రకాలుగా వాళ్ళ నిరసన కార్యక్రమాలను తెలియజేసి ఇందులో విచారణ చేపట్టాలని చెప్పేసి ధర్నాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు మీరు అవకతవకలు జరిగినాయి విచారణ చేపడతామంటే కాదు కదా. వాళ్ళ కోల్పోయినటువంటి జీవితాన్ని ఎవడియాలి? కేవలం అదే రోజు వరకు కనుక ఒకవేళ వాళ్ళకు ఆ సమయం అయితే ఈరోజు 35 సంవత్సరాలకు కట్ ఆఫ్ ఏజ్ ఉందనుకోండి, 32 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు వాళ్ళు కనుక ఉద్యోగానికి అప్లై చేస్తే ఆ ఉద్యోగం మిస్ అయితే 2014 తర్వాత మీరు ఆ పరీక్షను రద్దు చేస్తే ఆ వ్యక్తికి ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉందా? ఏం చేస్తున్నారు అసలు?
ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ ప్రభుత్వాలు ఏం చేయాలని నిజానికి పరీక్ష నిర్వహణ చేస్తున్నప్పుడే ఆ పరీక్షలో ఏదైనా అవకతవకలు జరిగితే తప్పకుండా ఆ నిర్వహణ అవకతవకలు ఏవైతే జరిగినో అందులో ఇన్వాల్వ్ అయినటువంటి రాజకీయ నాయకులను, ఆ పరీక్ష పత్రాలు లీకేజ్ అయితే ఆ లీకేజ్కి సంబంధించినటువంటి అధికారులను, లీకేజ్ చేసినటువంటి వాళ్ళను ఒక్కసారి ఒక్క రాష్ట్రంలో ఉరిశిక్ష వేసి చూడండి. ఎందుకు పేపర్ లీకేజ్లు అయితే ఒక్కరికో ఇద్దరికో అన్యాయం చేస్తేనే, ఒక్కరినో ఇద్దరినో మర్డర్ చేస్తేనే మనం వాళ్ళకు ఉరిశిక్షలు ఇస్తున్నాం, యావజ్జీవ కారాగార శిక్షలు ఇస్తున్నాం కదా. మరి వందల వేల లక్షల మంది విద్యార్థుల జీవితాలను చంపుతున్నటువంటి ఈ పరీక్షా పేపర్ల లీకేజీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయంలో ఎందుకు మనం సైలెంట్గా ఉంటున్నాం? ఆ విషయాన్ని చెప్పాలి. ఈరోజు కేటీఆర్ గారు మొన్న ధర్నా చౌక్లో, మన తెలంగాణ జంతర్ మంతర్ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. పేపర్ లీకేజ్లకు వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిండు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే డిమాండ్ చేసినటువంటి వాళ్ళకు సంబంధించిన విషయంలో మీరు ఎన్ని కేసులు పెట్టారు? మా మీద కూడా ఒక మీడియా ఛానల్లో మేము వార్తలు చదువుతూ ప్రవళిక ఆత్మహత్యకు కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలే కారణం అని చెప్పేసి మాట్లాడినందుకు మాకు కూడా నోటీసులు పంపించారు. మీరు జర్నలిస్టులు మాట్లాడితే నోటీసులు పంపించినటువంటి మీరు ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రాల గురించి, పేపర్ లీకేజీల గురించి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు అవి ఏందది? నోరా మురికి కంపన? ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. పోరాడితే పోయేది ఏమి లేదు. తప్పకుండా జంతర్ మంతర్లో 40 రోజులు పట్టచ్చు, జార్ఖండ్లో 20 రోజులు పట్టచ్చు, కానీ పోరాడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనం పోరాటాల ద్వారా దేనినైనా సాధించగలుగుతామని అనేటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. పోరాటం అంటే ఎర్రజెండానే పట్టుకోమని నేను చెప్పట్లేదు, తుపాకీ పట్టుకొని అడవుల్లోకి పోమని అసలు చెప్పట్లేదు. పోరాడండి. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని కేవలం ఒక అంబేద్కర్ పుస్తకాన్ని పట్టుకొని అమెరికా నుండి తెలంగాణకు వచ్చినటువంటి మన హైదరాబాద్, ఢిల్లీకి వచ్చినటువంటి అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు కానీ, ఇక్కడ నిరసన కార్యక్రమాలకు వచ్చినటువంటి సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళని కానీ ఆదర్శంగా తీసుకొని ముందుకు వేయటువంటి ప్రయత్నం చేయండి. మీరు అడిగేటువంటి ప్రశ్నలో తప్పకుండా నిజం ఉంటే, ఈరోజు 20 లక్షల మంది జీవితాల గురించి, నీట్ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడినటువంటి అభిజిత్ దీప్కేకి 20 లక్షల కుటుంబాలు మద్దతు ఇచ్చినాయి. ఆ తర్వాత యావత్ భారతదేశమే వాళ్ళకు మద్దతు ఇచ్చింది. వెంటనే ప్రభుత్వం దిగొచ్చింది, రాజీనామా చేసింది. ఆ రాజీనామా అనంతరం ఆ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి విషయాలను మేము బయట పెడతామని చెప్పింది. జార్ఖండ్లో 24 రోజుల తర్వాత ప్రభుత్వం దిగొచ్చింది. మేము డిమాండ్ చేస్తున్న ఈ 24 రోజుల పాటు ఆ విద్యార్థుల మీద కానీ, ఆ నిరసనకారుల మీద కానీ పెట్టినటువంటి కేసులు మొత్తాన్ని కొట్టివేయాలి. మీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఏ వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేయొద్దు అనే విషయాన్ని మేము అడుగుతూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం, మీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వాటిలలో అక్రమాలు, అన్యాయాలు ఉంటే ప్రశ్నించేటువంటి హక్కు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఉంది. ఆ హక్కును కాలరాస్తూ మేము కేసులు పెడతాం, కేసుల్లో ఇరికితే మీకు జాబులు రావు అని చెప్పేసి మీరు కనుక వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేసేది ఉంటే, ఉద్యోగాలు అవసరం లేదనుకొని వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాలకు దిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తట్టుకునేటువంటి శక్తి కూడా మీకు ఉండదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాం.